వ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపర్జోన. ప్రాణులన్నీ పుట్టుక ముందు ఇంద్రియ గోచరములు కావు, అవ్యక్తములు. మరణానంతరం కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణ మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములు అవుతున్నవి. జీవనమంటే పుట్టినది మొదలు గిట్టుట వరకు గల కాల వ్యవధి జీవనం. చైతన్యం అంటే మార్పు. చైతన్యము భగవంతుని చేష్ట. చైతన్యమే భగవంతుని చేష్ట. చైతన్యమే భగవంతుడు. దీనిని విష్ణు భక్తులు చైతన్యమందురు, శివభక్తులు జంగమమందురు, దేవీ భక్తులు శక్తి అని అందురు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాదపరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. ఈ విధంగా చక్రంలా తిరుగుతూ ఉంటాం. ఇది నీరు ఆవిరి అయి మేఘమండలం ఏర్పడుతుంది. అది మరలా భూమి మీద దిగుతుంది, వర్ష రూపంలో తేలుతుంది. ఈ విధంగా ప్రతి చక్రంగా తిరుగుతూ ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లనే ప్రతి గోళం ఆయా పరిధులను బట్టి తిరుగుతూ ఉంటాయి. దీనినే చైతన్యం అంటారు. అనగా భగవంతుడు ఎట్లు వ్యాపించి ఉన్నాడో అది. అయితే ఇక్కడ ఏమిటంటే చైతన్యం అనేది, ఇక్కడ చూడండి సూర్యుడు ఉన్నాడు, ఏ ఇంధనంతో మండుతున్నాడు? అక్కడ ఇంధనం కానీ కట్టెలు కానీ ఏ రకమైన ఇవి లేవు. ఆ గాలిలో మంటలు మండుతూ ఉంటాయి. మండిపోయి ఇదైపోయిన తర్వాత మళ్ళీ అది వచ్చి మళ్ళీ మండే శక్తిగా జరుగుతుంది. ఇక్కడ ఎన్నో రకాల ప్రాణులు, భూమి మీద ప్రాణులు, ఈ మోటార్ల యొక్క పొగ, ఇవన్నీ కూడా కాలుష్యం అయిపోయి ఉంటుంది. ఈ కాలుష్యం శుద్ధి ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేయట్లా. అది భగవంతుడే ఇంతమంది కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసిన గాలిని మళ్ళీ శుద్ధి చేస్తున్నాడు. ఈ భగవంతుడే ఈ శాస్త్రాన్ని చేసేది, అది గ్రహించగలగాలి. ఇట్లు భూమిలో అనేక నిధి నిక్షేపాలు ఉన్నాయి. అవి ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. మనం బొగ్గు విధంగా బొగ్గు తవ్వుతున్నాం, ఇంకా వస్తూనే ఉంది. అలాగే ఏ రకమైన ఉండయో భూములు అవి తవ్వుతున్న కొద్దికి పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, తవ్వుతున్న కొద్దికి వస్తూనే ఉంది. నీరు ఉంది, ఆ నీరు మనం బోర్లో రోజు వాడుకున్నా కూడా మళ్ళీ వస్తూనే ఉంది. వీటికి గల శక్తి చైతన్యము. కారకులు ఎవరు? ఏ గ్రహాల్లో ఏమి దాగున్నాయి, అది మనకు ఎంతవరకు ఉపయోగించవచ్చును అని సామాన్య శాస్త్రం ప్రతి చిన్న విషయంని అది అనుసరించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అనగా ఏ శాస్త్రానికి అంతే లేదు. మనకి ఎన్నో శాస్త్రాలు ఉండే, పెద్దాని గురించి ఈ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇంకా కొత్త కనిపెడుతూనే ఉన్నారు. ఇంకా వాటికి అంతు లేదు. కనుక ప్రకృతి అన్నాను, పరమాత్మ అన్నా, సైన్స్ అన్నా ఒకటే. ఇది మన సైన్స్ వేరు, భగవంతుడు వేరు అనేమి అనుకుంటాం. ప్రతివాదం కాదు, ఏదైనా ఒకటే. చైతన్యం అనేది ఒక వ్యక్తికి కాదు. ముందు అది చైతన్యం అనేది ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా ముందు కూడా ఆ చైతన్యం ఉంటుంది. దీనిని ఆత్మ అనియు భగవంతుడు అనియు అంటారు. జీవాత్మ పరమాత్మ అంటే కారణం మనకు అర్థం కావటానికే. వేరుగా లేవు. ఇవన్నీ మనం అర్థం అవుతాయి. అంతయు వ్యాపించియే ఉన్నాయి. మనసు పాపపుణ్యముల కారణం చేత ఆయా రూపాలలో గోచరిస్తూ ఉంటుంది. మనం పాపపుణ్యాల వలన ఆ యోనుల్లో మనం పుట్టబడతాం. గోచరించినప్పుడు జన్మ అంటాం,
లేక మాయ అంటాం. మన బుద్ధికి అందనిది మాయగా చూస్తుంది. జన్మ రాహిత్యమన్నా మోక్షమన్నా ఈ కాల చక్రంలో తిరగకుండా చైతన్యంలో కలిగితే, ఏంటి మోక్షం అంటే ఏమిట్రా అంటే ఈ చైతన్యం ఉంది కదా భగవంతుడు అసలు దీన్ని మనం మోక్షంలోకి వెళ్ళాము అంటే ఆ చైతన్యంలో కలిసిపోతాం. ఎక్కడి నుంచి వచ్చామురా అంటే చైతన్యంలోంచి వస్తాం. తత్వం తెలుసుకుని నడవాలి అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము. ఇక్కడ కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కశ్యత్వం కహ కుత ఆయాత. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అంటే మనం ఈ చైతన్యంలో నుంచి ప్రతివాడు అనుకుంటుంటే తల్లిదండ్రుల యొక్క దీని వలన వచ్చాం మనం అనుకుంటారు. అది భగవంతుడు యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదస్థిగనాయత్మయాభూతం చరాచరం. భగవంతుడు ఏమంటాడంటే ప్రతిదీ కూడా బీజకారకుడు నేనే లేకపోతే సృష్టి లేదు. అది అనగా సాగు పుట్టుకలు ఉండవు. అది ఒక్క మానవ జీవితంని వీలు పడుతుంది. ఇది తెలుసుకోవాలంటే ఒక మానవుడికి వీలు పడుతుంది, తత్మ ప్రాణులకి వీలు పడదు. అది దేవతలకు కూడా సాధ్యం కాదు. మోక్షానికి వెళ్ళాలి అంటే దేవతలకు కూడా సాధ్యం కాదు ఒక మానవుడికి. అందుకని మానవ జన్మ చాలా ప్రాధాన్యత. దీన్నే జీవన చైతన్యం అంటారు. ప్రతిదీ కూడా ఎలా చైతన్య రూపంగా ఉందో గమనించడమే ఇదే జీవన చైతన్యం అంటారు. హరి ఓం నమో నారాయణ.